సుహాసు మన ఊరు చెరువులో చేపలు పట్టడం చాలా వరకు అయిపోవచ్చింది సుహాసు. చూడు ఉన్న నీళ్ళు కూడా మొత్తం అదిగో ట్రాక్టర్ ద్వారా నీళ్ళు మొత్తం ఎలగొడుతున్నారు. ఎలగొట్టిన తర్వాత సుహాసు అటు చూడు అదిగో ఆ గుంతల్లో మళ్ళీ కొరమేన చేపలు అలాంటివి ఎక్కువ ఉంటాయి. తింటావా? నీకు కొరమేన చేప అంటే ఇష్టమా? ఇష్టం లేదా? ఏ చేప కావాలి మరి? తెల్ల చేప తింటావా? చేపలు కావాలని చెబుతుంటే మెమ్మ నువ్వు ఊరుకోపోతుంటే చేపల కోసం వచ్చాము. ఏదైనాకి 2-3 రోజులు మనం చేపలు తినాలంటే తర్వాత మన ఊరు చెరువులో ఇంక శుభ్రం చేసేసి మళ్ళీ కొత్త చేపలు వేస్తారు. మనం ఇంకెప్పుడు నెలకోసారో 2 నెలలకోసారో ఏళ్ళు చురిపోయి తెచ్చుకోవాలి. మన ఊరు దగ్గరలో చేపలు పడుతున్నప్పుడు ఈ వారమే తినగలుగుతాం. ఏ చేపలు కావాలి చెప్పు? ఇయ్యొద్దా? కాదా మరి ఇంటికి? మరి ఎందుకు వచ్చా నాతో పాటు నువ్వు? పా ఇళ్ళకు బండి కనపడుతుందా? ఆ బండి దగ్గర చేపలు అమ్ముతున్నారు. తీసుకొని క్యాంపింగ్ చేస్తా తిందాం. క్యాంపింగ్ నువ్వు రావులే, నేను తీసుకెళ్ళను. మెమ్మ ఫ్రై కానీ పులుసు కానీ చేసిద్ది. సాయంత్రం మధ్యాహ్నం చేసుకొని నీకు తీసుకొచ్చి పెడతాం. సరేనా? ముళ్ళు లేకుండా జాగ్రత్తగా. వెయ్యొద్దా? బడికి పోతాం మరి. బడికి అక్కయ్య అన్నయ్య పోయారుగా, పోతావా? చేపలు చూడు ఎలా పడుతున్నారా? అయ్యో అక్కడ పడుతున్నారు మా చేపలు. అరుగో మనం అక్కడికి పోయి ఏ బండి అది? అదిగో బండి. అక్కడ చేపలు అమ్ముతున్నారు, పోయి తెచ్చుకుందాం మరి. ఇక్కడేమో ట్రాక్టర్తో నీళ్ళు మొత్తం లాగేస్తే బయటికి వెళ్ళిపోతున్నాయి. తర్వాత మళ్ళీ కొరమేన చేపలు పడతారు. మనం రేపు తెచ్చుకుందాం. ఈరోజు మరి ఏ చేపలు ఉన్నాయో చూసుకొని కొందాం. మరి వెళ్దామా ఇంటికి? ఇంటికి వెళ్దామా? ఈరోజుతో లాస్ట్ అంటే చేపలు పట్టడం. ఈరోజుతో లాస్ట్ అంట అబ్బాయి శ్వాసం. ఏదన్నా నువ్వు తినాలంటే ఈరోజే కొనుక్కుందామా ఒక 2 కిలో చేపలు? ఇక వస్తాను చేపలు. ఇక గోతంలో ఫుల్గా ఉండే చేపలు. ఏ చేప కావాలి నీకు? పెద్ద చేప తీసుకుంటావా? రాగండి. చేపలు తీసుకొచ్చాను. ఈరోజు లాస్ట్ రోజు అంట, అందుకనే ఇంకా 2 కేజీలు తీసుకొచ్చా. ఒకటేమో కేజీ బాగుంది, ఒకటేమో కేజీ ఉంది. మా ముళ్ళేని చేపలు ఇవి అంటే తక్కువ ఉంటాయి. ఆపేమో సాయంత్రం పూట పోయి వచ్చింది కాంచి పచ్చడి పెట్టు. ఇందుకు ఫ్రిడ్జ్లో ఆ 2 బతికే ఉన్నాయి కదా, నీళ్ళలోనే ఉంటాయి. నీళ్ళు సాయంత్రం దాకా ఉంటాయి. పోయి వచ్చింది కాంచి చేపల పచ్చడి పెడుతున్నాయి. 1 కేజీ బాగుంది, పెద్దది తీసుకొని. నీవు ఉదాహరణ కోసం చెప్పేసి తీసుకురావడం చేపలు. రాత్రి క్యాంపింగ్ వెళ్ళినా కూడా మొత్తం మీరే చేసుకుని తిన్నా అని చెప్పి అడుగుతా ఉంటుంటే అందుకే తీసుకురావడం ఇవి. అందుకే మళ్ళీ మంచి అప్పటికి చెప్పా, ఇంక ఈ రోజుతో అయిపోతే ఇంక మనకి దొరకవు కూడా. మళ్ళీ వచ్చి ఎప్పుడు పోదాం ఎప్పుడు తెచ్చుకుంటాం. అది కుదిరే పనే కదా మనకి. త్వరగా రెడీగా మరి ఇంకా బయలుదేరదాం. మరి క్యాంపింగ్ ఆడుతుందా? ఆ నీళ్ళు అంటే మరి చేప తన్నించుకున్నావా? నేను ఆగురాజీ అన్న, ఆగింది చెప్పిన దాకా ఆగోగా. సరే, దాంట్లో ఒక పెద్ద చేప ఉంది, ఒక చిన్న చేప ఉంది. చిన్నది తీసుకో ఫస్ట్. పెద్ద చేప సాయంత్రం పచ్చడి పెడుతుంది. కానీ తొందరది. నేను తీసేయగలకు, నువ్వెందుకు? చేపలు పుట్టి పెరిగిందాను అని చెబుతావుగా. తీయి. చెరువులో చేపలు పట్టి అక్కడే ఫ్రై చేసుకుని తినేదాను అని. 2 చేతులతో పద్ధతిగా పట్టుకొని తీయి. ముళ్ళు లేదు దానికి. పట్టుకోరాజీ, తలకే పట్టుకో. నువ్వు పట్టి బావా నా చేతికి వచ్చిందిలే. తలకే పట్టుకోరాజీ. అది ఆగే కొంచెం కొంచెం
అదే చిన్న చేప అనుకుంటా దాన్ని, అది ఇదే చిన్నది. రెండింటిలో అదే చిన్నది అనుకుంటా. నీ మూత ఎలా ఉంది చేప? నా మూత అలా ఉంది. కళ్ళు నీ కళ్ళ ఉండే చెవులు స్వాదిగా చెవులాలు ఉన్నాయి. తెలియలేదు రాత్రి పోలాడు వచ్చిండు. చాకు ఉంది కదా, అది చాకు చేయి తెగుతుంది. ఇయ్యాలేనత్త లాస్ట్ అంట చేపలు అదే సింపులే రాజే. ఈ మొత్తం చెక్కు తీయడం పైన పెద్ద చేప కదా, చిన్నది అయితే ఇసుక కానీ. సుహాస్ అదిగో పాప మెక్కే పాప అనిద్ది. నువ్వేమంటావు? టాపా అంటావు. ఏంది నీకెళ్ళి చూస్తుండే? నేను క్యాంపింగ్కి వెళ్తున్నాం. ట్రైపోడ్ ఇంకా అన్ని తీసేసుకున్నాం. ఏం సంగతి? ఏముంది ఎక్కడమే. సరేగా ఆ కేజీ చేప మొత్తం శుభ్రం చేసేసి ప్యాక్ చేసేసుకున్నాము. మరి క్యాంపింగ్ ధర్మపూర్ దగ్గర అరటి తోటకి వెళ్ళి అక్కడ ఆకు కోసుకొని మరి క్యాంపింగ్ ఎక్కడ చేయాలో అక్కడ పోయినాక డిసైడ్ అయ్యిద్ది. ఎక్కువ ఏంది గాలి ఏం పోతున్నట్టుంది? నిదానంగా ఎక్కొచ్చుగా. ఎక్కడ పంచర్ షాప్ కూడా లేదు. పంచర్ షాప్లో చూసుకొని వెళ్దామండి. సరే మరి త్వరగా పోయి రాజకుమారి అరిటాకు. ఓకేనండి, ధర్మపూర్ అయితే వచ్చేస్తాము. మనం చేపలతో తందూరి చేయడానికి మనకి అరిటాకులు కావాలి కదా. బావ అయితే పక్కన కనపడుతున్నాయి కదా అరితోట ఉంటే, ఇంకా అరిటాకులు అయితే తీసుకొని అయితే వస్తూ ఉన్నాడు. ఎన్ని మూడా మనం భోజనం చేయడానికి చేప. మనం భోజనం ఒకటేనా చేప ఒకటి ఇష్ట పిల్లలకి. ఎవరిని అడిగేది? సరే మరి పోయేద్దాం కదా. సరేనండి, ఇంక ఇదేనంటే మనం వెళ్ళేది. లోనకైతే వెళ్ళిపోదాం. ఇంక ఈ రూట్ని వెళ్తే మనం వెళ్ళే ఏరియా వచ్చేసిద్ది. చూద్దాం మరి. లోన మామిడి తోట అన్నమాట. ఇవన్నీ రోడ్ల మీద ఉన్నాయి కానీ మామిడి తోటలో. అవును, లోన జాంకాయల తోట కూడా ఎక్కువ ఉంటాయి. గేడు కూడా కొంచెం అడ్వెంచర్గా ఉంటది. కొంచెం దయ్యాలు ఉండే ప్రాంతం లాగా ఉంటది అది ఏరియా. అయ్యా నువ్వు వాపయ్యో చూపిస్తాపా. సరిపోదాం పండి. అన్ని తోటలు ఉన్నాయిగా, మామిడికాయలు, సపోటాలు, కొబ్బరికాయ చెట్లు. ఓకే అండి, మనం ఇప్పుడు క్యాంపింగ్ వేసే ఏరియా అయితే ఇదన్నమాట. చక్కగా కుక్కులేరుతో గొంతు తీసి మట్టి అంతా బాగా తోలిచ్చినట్టుగా ఉంది. అదిగండి బావ అయితే వస్తూ ఉన్నాడు. బావా ఇక్కడైతే మనకు కట్లు కూడా అందుబాటులో ఉన్నాయి బావా. అవును, చాలా సార్లు వేసాం కానీ ఇలాంటి మట్టి తోలకం ప్రదేశంలో ఎప్పుడు. అవును, ఇదంతా కుక్కలేరు తీసిన గొంతులు కదా. ఈ మట్టి అంతా దేనికంటే మాగడి చేలో తోలుకుంటారు, తోలుకొని మెట్ట భూములుగా మార్చుకొని మొక్కజొన్న కందులు వేసుకుంటారు అనమాట. ఈ నేల అంతా ఎర్రనేల కదా. అదేలే, పదా మరి కట్టేద్దాం. ఈ రోజు గాలి కూడా ఎత్తిపోతా ఉంది కదా, ఇవైతే ఆడు కూర్చొని గాలి తోలదు. అవును బావా, కట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరగా చేసుకుని వెళ్దాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక గంటకి వస్తా. సరే సంగతి పని చూడు. ఇంకా క్యాంపింగ్ కేరై అప్పుడే ద్రాహం అయిందా? ద్రాహం వస్తుంది అదే నాడేది.
రాజే 2 రాళ్ళు ఎత్తి తెచ్చాను. 3వ రాయి సరిపోద్ది రాజే. ఇంకా పొయ్యికి సరిపోద్ది. కట్లు కూడా ఏర్పరచుకుంటే సరిపోద్ది. అయ్యో కట్లు వెనక మళ్ళీ ఏరులు ఉన్నాయి. వాళ్ళు పొలంలో రాజకుమారి మొత్తం సేకరించింది. తర్వాత ముద్దు ఎరగొట్టబోతుంది, చూద్దాం. ముద్దేనా రాజే? పెద్ద ముద్దు ఎరగొట్టేవే. కానీ ఎండ వస్తుంది. ఎండ వస్తే మొదలుకే నీకు నీరసం. రాజకుమారి అటు ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి ఇటు మళ్ళీ సెటప్ మార్చేసుకున్నాము. సరే చేప మళ్ళీ కడుగుతాం ఇంకోసారి. అట్రా అట్టే కడుగు. నేను పోతా కానీ చేప తీసుకున్నావు. ఇంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. చల్లగానే ఉందా? కొంచెం ముందుకు రా. అటు ఇటాను శుభ్రంగా ఉంది ఇప్పుడు. సరే చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్,